ఈరోజు కూడా మనుషుల్ని పిలుస్తూనే ఉన్నాడు. ఎక్కడున్నారు? నా సన్నిధికి రండి, ప్రయాసపడి భారం మోయించిన వారలారా నా యొద్దకు రండి. ఎందుకు బాధపడతా కూర్చుంటావు? రా, నీ బాధ నేను తీరుస్తా. ఎందుకు నీ చిక్కులు నువ్వే ఇప్పుకోవాలని ప్రయత్నిస్తుంటావు? తీసుకురా, నేను తీస్తా. ఆ చిక్కులు నేను తీసిస్తాను నీకు. ఏదో నువ్వే సాధిద్దామని ప్రయాసపడతావు ఎందుకు? ఊరకే నా దగ్గరకు రా, నేను ఆశీర్వదిస్తాను. రాత్రంతా ప్రయాసపడ్డావు, ఏమీ సంపాదించలా. బ్రతుకంతా ప్రయాసపడుతున్నావు, ఏమీ సంపాదించలా. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం ప్రయోజనం లేదని చెప్పేవాళ్ళని ఎంతోమందిని చూస్తున్నాం. ప్రయోజనం లేని విషయాల గురించి ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు? ఆయనతో ఎందుకు చెప్పుకోకూడదు? నీ మాటలు వినాలని ఆయన ఆశపడుతున్నాడు. నీకు అన్నీ చెప్పాలని ఆశపడుతున్నాడు. మీరు ప్రార్థన చేయాలన్నప్పుడు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన కోరినప్పుడు దాపరికాలు ఉంచకండి. కొంతమంది ప్రార్థన చేయండి, ఎందుకు ఏవో ఉన్నాయిలేండి చెయ్యండి, చాలా సమస్యలు ఉన్నాయి చెయ్యండి అంటారే కానీ ఏ సమస్య? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమైందయ్యా అంటే చాలా జబ్బులు ఉన్నాయండి, ఏదో మంది ఇవ్వండి అంటే కుదురుద్దా? ఏ జబ్బో చెప్పయ్యా అంటే అవి చెప్తాను నాకు సిగ్గండి, చెప్తే బాధండి, ఇచ్చేయండి ఏదో ఒకటి అంటే కుదురుతుందా? ప్రేయర్లో మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం స్పష్టంగా చెప్పాలి. ఏ విషయంలో తప్పిపోయావో, ఏ విషయంలో పడిపోయావో, ఏ విషయంలో నీవు కృంగిపోతూ ఉన్నావో, కనీసం ఆర్థిక విషయాలా, కుటుంబ విషయాలా, మానసిక విషయాలా, శారీరక విషయాలా, కనీసం కొన్ని అవుట్లైన్స్ లాగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజున కొంతమంది సేవకులకి పని లేదు, పాట లేదు. పక్క వాళ్ళ పాపాలు ఎంటమే వాళ్ళ పని. పాపం చేశానంటే ఎప్పుడు చేశావు, ఎక్కడ చేశావు, ఎవరితో చేశావు, ఎంతసేపు చేశావు, ఇవన్నీ నీకెందుకు? ఏంటంటే విజువలైజేషన్ చేసుకొని ఆ పాపం అంతా ఎంజాయ్ చేస్తారు. కొంతమంది పాపం చేసేవాళ్ళు ఉంటే, కొంతమంది పాపాన్ని విని ఆనందించే వాళ్ళు ఉంటుంటారండి. అది పద్ధతి కాదు, అది అక్కర్లేదు, వివరాలు అక్కర్లేదు, కానీ విషయం కావాలి, విషయం చెప్పాలి. దాపరికం అనేది మనకు అపాయం అండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందదు. నువ్వు ఒప్పుకోకపోయినా నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. మీ పాపములు మిమ్మును పట్టుకుంటుంది. మీ పాపం మిమ్మల్ని పట్టుకొని నవ్వులు పాలు చేయకముందే మీ పాపాన్ని మీరు పట్టుకొని ప్రభు సన్నిధికి తీసుకొస్తే అది కడగబడుతుంది, అది పరిశుద్ధపరచబడుతుంది. ప్రార్థనలో మనం మోకరించినప్పుడు మొదటగా మన దాపరికాలను దేవుని దగ్గర పంచాలి. మరి ముఖ్యంగా మనుషులకు నీ అంతరంగ విషయాలన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏది దాయకూడదు. ఎందుకంటే ఆయన దేనిని మనకు దాయటం లేదు. దాయొద్దు, దేవుని సన్నిధిలో దాయొద్దు. మనుషుల దగ్గర, దేవుని ప్రేమను పొందిన మనుషుల దగ్గర మన విషయాలు దాయొద్దు. అసలు దేవుడే దాయలేడంట. మన గురించి విషయాలు మనకు చెప్పాలని ఆశపడుతుంటాడంట. ఏంటంటే మీ పిల్లలకి ఏదన్నా మీకు చెప్పాలని ఆశ ఉంటుందా, ఉండదా? స్కూల్ నుంచి ఇంకా రాలేదు, తొందరగా వస్తే బాగుండు, మా అబ్బాయికి చెప్పాలి, డాడీ ఊటీ తీసుకెళ్తారంట మనల్ని, ఏంటండి ఇంకెక్కడికో అమెరికా తీసుకెళ్తారంట, నీకు నీకు నీ కోసం డాడీ పెద్ద గొలుసు కొన్నారమ్మా అని చెప్పాలి అన్నప్పుడు ఎలా ఉవ్విలోడుతో చూడండి. దేవుడికి కూడా అలాగా మన కొరకు దాచిపెట్టిన నిధుల గురించి, మన కొరకు సిద్ధపరిచిన విషయాల గురించి మనకు చెప్పాలని ఆశపడతాడు. మీ మనసులో ఉన్న విషయాలను మీ పక్క వారితో పంచుకుంటూ ఇరువురు ఏకీభవించి ప్రార్థించండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవించి ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పిన ప్రభు ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు. ప్రార్థన అన్నిటికంటే ప్రార్థన ఉత్తమమైనదని, ప్రార్థన ద్వారా అద్భుతాలను చూడగలమని, ప్రార్థన విజ్ఞాపనల ద్వారా అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చగలిగిన దేవుడు అని, నాకు మొర్రపెట్టు నేను ఉత్తరం ఇస్తాను, గోడుమైన సంగతులు నీకు బయలుపరుస్తానన్నావు, నాకు మొర్రపెట్టు నేను ఉత్తరం ఇస్తాను, ఆపత్కాలంలో నీవు నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు నన్ను మహిమపరుస్తానన్నావయ్యా.
మా మట్టుకు మేము రక్షించబడటమే కాక మా చుట్టూన్న వారిని రాజ్య వారసులు అవ్వాలని ప్రలాపించటానికి సహాయం చేయము. మేమందరము పాటలు పాడలేము, ప్రసంగాలు చేయలేమేమో కానీ మిమ్మల్ని అందరినీ విజ్ఞాపన కర్తలుగా చేయయ్యా, ప్రార్థనా పరులుగా చేయి నాయన. నిన్ను నమ్మిన మేము నీ ఆశీర్వాదాలతో నింపబడాలని, నీ సాక్షులుగా బ్రతకాలని, నీ సన్నిధికి వచ్చుండగా తండ్రి మమ్మల్ని ఒక్కొక్కరిని ఆశీర్వదించి పంపించు. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.